ముఖ్యమంత్రిగా అలా మంత్రులుగా ప్రమాణ స్వీకార ఘట్టం అయితే పూర్తయిపోయింది. కానీ ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకాలు లేవు, మోడీ నుంచి ఎలాంటి హామీలు లేవు ఆంధ్రప్రదేశ్కి. ఒకవేళ ఆ సంతకాలు ఏమైనా పెట్టుంటే, దానికి సంబంధించి అవి నెరవేర్చకుండా ఉండుంటే ప్రతిపక్షం పోరాటం అనేది మొదలయ్యేది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం మొదలయ్యేది. ఇప్పుడు రేపు జూలై 1వ తేదీ వరకు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలి, ఎటువంటి పోరాటం చేయాలనేది జగన్ టీం వెయిట్ చేయాల్సిందే. ప్రమాణ స్వీకారం రోజు జరుగుతాయి అనుకున్న కొన్ని ఎందుకు జరగలేదు, ఎందుకు చూడలేదు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని మీద మొదటి సంతకం పెట్టడం, దేనికి పింఛన్కి సంబంధించి. అలాగే ఈయన కూడా ఏదో మెగా డిఎస్ అని ఒకటి, ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు, ఇలా కొన్ని హామీలు ఇచ్చారు. కానీ అవి ఏం కనిపించలేదు. ఎందుకు అంటే బిల్డప్ ప్రచారానికి కంప్లీట్ విరుద్ధంగా ఉంది ఈసారి వ్యవహారం. ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు గారు 2014లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర కదా ప్రమాణ స్వీకారం చేసింది. ఆ టైంలో సంతకాలు వరుసనే పెట్టుకొచ్చారు అదే స్టేజ్ మీద. కాబట్టి ఆ సంతకాలన్నీ పెట్టడం, వాటన్నిటికీ అందులో ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయగలిగారు, ఇవన్నీ ప్రాక్టికల్గా మిస్ అయింది. అప్పుడు ఏది బెల్ట్ షాపులో విరోధం అని చెప్పేసి ఇట్లాంటి చాలా చేసుకొచ్చారు. పెన్షన్ ఒకటి అమలు చేశారు, రైతు రుణమాఫీ, డ్వాక్రా ప్రాక్టికల్. కాబట్టి ఈ ఆర్భాటాలకి దూరంగా ఉండాలని అనుకున్నారేమో అని. కానీ ఆయన చేసిన ప్రచారమే కదా, ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు, చంద్రబాబు గారే చెప్పారు. ఇక్కడ నా తొలి సంతకం ఇది, రెండో సంతకం అదే. దాంట్లో ఏమి ఏ సంతకం పెట్టలేదు, వేరే అదే ఏం పెట్టలేదు. అదే అవును, ఆ స్టేజ్ మీద పెట్టడం ఎందుకు? తొలి సంతకం అంటే ముఖ్యమంత్రి. మనం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసాం, అక్కడ సోనియా గాంధీ ఉండగా, రాహుల్ గాంధీ అందరం ఉండగా ఆయన సంతకాలు పెట్టాడు. లాస్ట్ టైం జగన్ గారు పెట్టారు. అంటే ఈ టైంలో అది ఎందుకు మిస్ అయింది అని. రేవంత్ అమలు చేశాడా సంతకాలు? అమలు చేసినా చేయకపోయినా సంతకాలు అయితే పెట్టారు కదా ప్రమాణ స్వీకారం. జనాలకి విసుగు పుడుతోంది. క్రిందసారి చంద్రబాబు గారు అమలు 4 పెడితే 1, 2 అయినా అమలు అవుతాయి కదా. రుణమాఫీ ఇలాంటి అమలు చేయలేదు, కానీ మిగిలిన ఆయన అమలు చేశాడు ఇమీడియట్ గా. పెట్టిన ఎట్లాగూ పెట్టదు, పెట్టకుండా ఏమైంది అంటారు కదా, అట్లాగే ఉంటది. పెట్టని దాన్ని గుర్తు పెట్టుకుంటున్నారు కానీ పెట్టింది ఎవడని గుర్తు. అంటే డౌట్ రేజ్ అవుతుంది, ఏంటి తొందరపడి ఇచ్చేసారా హామీలు, చేయలేరా, లేదంటే టైం తీసుకుంటారా, ఇమీడియట్ గా అమలు చేయరా, ఈ డౌట్స్ వస్తాయి కదా జనాల్లో. అదే డౌట్ అన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడగొట్టారని ఎందుకు డౌట్ రాలే మరి? అది ఇంకా అతి పెద్ద ప్రశ్న. నడిచేయే జనాల డౌట్ల కోసం చేయకూడదు, ఫార్ములా చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్రిందసారి నరేంద్ర మోడీ సమక్షంలో కాదు కదా అది, అవును, ఇండివిజువల్ గా చేసినటువంటి అప్పుడు 14లో. ఇప్పుడు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎన్డీఏ పక్షాలందరూ కూర్చుంది, విఐపీలు అందరూ కూర్చున్నటువంటి ప్రదేశం అక్కడ. ఇక్కడ కార్యక్రమం మొత్తము కూడా పిఎంఓ చూడాలి. మోడీ వచ్చారు కాబట్టి పిఎంఓ వాళ్ళు ఇట్లాంటి యాక్సెప్ట్ చేయరు. అంటే అక్కడ చేయకూడదు ఈ సంతకాల వ్యవహారం. అదేంటి నరేంద్ర మోడీ సమక్షంలో చేయించినట్టు అవుతుంది. అంటే ఇక్కడ డౌట్ వచ్చింది, నాకు కూడా వస్తుంది అదే. లాస్ట్ టైం కూడా ఈయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన బీజేపీ నుంచి ఆయన ఎవరు వచ్చారు కదా, సిద్ధార్థ, ఆయన దాన్ని అసలు ముట్టుకోలేదు, పక్క గంటేసి అది పెద్ద ఇదయింది. ఇప్పుడు కూడా మోడీ ఉన్నారు కాబట్టి బీజేపీ సమక్షంలో అంటే దాన్ని తిరస్కరిస్తుందా బీజేపీ? ఇది ఈయన ఇండివిజువల్ హామీ కాబట్టి ఇండివిజువల్గా ఈయన సెపరేట్గా పెట్టుకోవాలి. ఫార్మెట్ సిస్టమ్ చేంజ్ అయ్యిందండి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ ఉన్నారు కదా వేదిక మీద. ఈ రైతులకి సంబంధించిన డబ్బులు రిలీజు ఆ వేదిక మీద నుంచి సంతకం పెట్టలే ఆయన. రుణమాఫీదా కాదు, డబ్బులు మోడీ తను పదవి ఛార్జ్ తీసుకున్న రోజున అక్కడ పెట్టారు. అది క్రిందసారి ఏం చేశారు, ఇట్లాగ చేశారు ఇక్కడ ఇద్దరు కూడా ఆన్ ద స్పాట్ సంతకాలు. దానివల్ల ఏం ఒరగల, ఇద్దరికి ఒరగలేదు. కాబట్టి కొత్త పాఠం అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే సాధారణంగా పిఎంఓ అట్లాంటిది యాక్సెప్ట్ చేసేది నరేంద్ర మోడీని పెట్టేవాడుగా సంతకం అక్కడ వేదిక మీద. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేను సంతకం పెడుతున్నాను అంటే ఇక్కడ ముందేంటంటే ఇంకోటి మెగా డిఎస్సిది ఫస్ట్ లిస్ట్ తీసుకోవాలి. ఇక్కడ లిస్ట్ తీసుకుని పెట్టాలి. ఊరికినే మెగా డిఎస్సిని అమలు చేస్తున్నామని సంతకం పెట్టి పడేశారు అనుకోండి, రుణమాఫీ హామీ లాగా ఉంటుంది. రుణమాఫీ సంతకం పెట్టేశాను, అయ్యిందా? అవ్వదు. కాబట్టి ముందు ఫస్ట్ రేపు ఇవాళ ప్రమాణ స్వీకారమే చేసింది. సచివాలయంలో కూర్చుని సంతకం పెడతారు కదా, ఆ రోజున పెడతారనుకుంటున్నాను నేను. ఆ రోజునికి మార్చి ఉంటారు అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేశారు, నిజం, నో డౌట్. కాకపోతే ఇప్పుడు పిఎం సమక్షంలో పెట్టకూడదేమో అని నేను అనుకోండి. ఎందుకంటే పిఎం కూడా పెట్టలేదు ఒక సంతకం కూడా. అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళదేమన్నా రెస్పాన్సిబిలిటీ అవుతుందనా?
అందుకు ఈ ప్రోగ్రామ్ ఏమైనా క్యాన్సిల్ చేశారా, సంతకాల ప్రోగ్రామ్? ఇప్పుడు ఆ లెక్కనైతే 240 సీట్లు ఉన్నటువంటి బీజేపీ మరి తను పెట్టచ్చుగా, అక్కడ ఏ కూటమి వాళ్ళు అడ్డు పెడతారు ఆయన చేస్తానంటే సంతకం? ఓ ఫార్మెట్ అనుకుని ఉంటారు కూటమి ప్రభుత్వాలు. ఇప్పుడు ఈవెన్ ఉపన్యాసం కూడా ఇవ్వలేదు కదా మోడీ, అభినందనలు చెప్పేసి వెళ్ళిపోయారు, అంతే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాస్తంత అంటిముట్టినట్టుగా మౌనంగా ఉంటుందా బీజేపీ మొదటి నుంచి కూడా? అట్టుంటే ఇవాళ మరి కావులు ఇచ్చుకోవాల్సిన పని ఎందుకు వస్తుంది? అవన్నీ చేస్తున్నారు కానీ అంటే కనీసం మోడీ మాట్లాడకపోవడం, ఆయన నుంచి ఏమన్నా హామీలు వస్తాయేమో అని అనుకుంటే ఏం లేకపోవడం, సైలెంట్గా వచ్చి వెళ్ళిపోవడం. కార్యక్రమం అనేటటువంటిది ఏ బేసిస్ మీద నిర్ధారించుకున్నారు అన్నది ఆధారపడి ఉంటుంది. కార్యక్రమం అనేటటువంటిది ప్రమాణ స్వీకారానికి ఆయన పిలిచారు, ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి వెళ్ళిపోయారు, అంతే కదా. ప్రమాణ స్వీకారం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రమాణ స్వీకారాలకు వెళ్ళారు, ఎక్కడా కూడా ఉపన్యాసం ఇవ్వరు. ఆయన అభినందించడానికి వస్తారు, ప్రమాణ స్వీకారం అయిపోయాక హగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు. అనౌన్స్మెంట్లు అనేది విడిగా ఇప్పుడు క్రిందసారి కూడా మనకి అమరావతి వేదిక మీద ఇచ్చింది హామీ, అప్పుడు గుర్తు తెచ్చుకుంటారు, అది అట్లాంటి కార్యక్రమం అకేషన్ బేసిస్ అవుతుంది తప్పించి దాంట్లో అయితే ఉండకపోవచ్చు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి, అది కేంద్రానికి సంబంధం లేదు. అది ఆ రోజునే చెప్పాడు కదా సిద్ధార్థనాథ్ సింగ్, మా హామీలు ఎన్డీఏ ప్రభుత్వంగా ఉంటాయి సెంటర్లో, ఇక్కడ హామీలు ఇక్కడదే, మేము మద్దతు ఇస్తాం అనేటటువంటిది అదే రూట్ ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటప్పుడు ఆ హామీలకి మోడీ సమక్షంలో సంతకం ఎందుకు? ప్రతిపక్షానికి ఇది ఒక అవకాశం అవుదా రేపొద్దున్న? సహజంగా వాడతారు, వాడాలి కూడా. ప్రజాస్వామ్యంలో అదొక పార్ట్, వాడకపోతే ఎట్లా? ప్రతిపక్షం అన్నాక ఆల్రెడీ బిగిన్ చేశారు వాళ్ళు రోజు, ఏ సంతకం మర్చిపోయారా, పెన్ను మిస్ అయిందా, ఇట్లాంటివన్నీ. నేను నా దృష్టిలో ఏంటంటే అంత ఆత్రపట్టం ఎందుకు, ఒక 2 రోజులు ఆగి ఆయన ఛార్జ్ తీసుకునే టైంలో వెయిట్ చేస్తే సరిపోతుందిగా. ఛార్జ్ తీసుకున్నాక మొట్టమొదటి ఉత్తర్వులు దేని మీద ఇస్తారు, మేబీ అక్కడ ఇస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది మొత్తాన్ని వేదిక మీద పెట్టుకునేటటువంటి సందర్భంలో ప్రోటోకాల్ ఉంటుంది అనుకుంటున్నాను, ప్రోటోకాల్ అందువల్లనే పెట్టలేదు అనుకుంటున్నాను నేనైతే. ప్రతిపక్షం పోరాటం అనేది జూలై 1 నుంచే మొదలవబోతుందా? ఆయన ఆ రోజు కనుక 7,000 రూపాయలు అకౌంట్లో పడకపోతే, పడితే ఓకే, మరి పడితే ఏం మాట్లాడతారో తెలియదు, ఒకవేళ పడకపోయినా లేట్ చేసినా అప్పుడు జగన్మోహన్ గారు బయటకు వస్తారా దాని గురించి మాట్లాడడానికి? ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, బయట ప్రతిపక్షం దాకెందుకు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాల్సి వస్తుంది కదా, అట్లా వీళ్ళు బీజేపీ కూడా చెప్పాల్సి వస్తుంది కదా. ఇక్కడ ఏంటని బీజేపీకి సంబంధం ఉంటుందా దీంట్లో అసలు? అంటే ముగ్గురు కలిసినే కదా ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ, అదే సహజంగా అడుగుతారు కదా, లేదా వాళ్ళైనా అడగాలి ఏంది మనం మీరు చెప్పారు కదా అని. కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది కదా, 15 రోజులు అంటే 1వ తారీఖు అంటే చాలా రోజులు ఉంది, ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న ఈ డబ్బులు 5,000 కోట్ల దాకా వచ్చినాయి చేతికి, పన్నుల్లో వాటా కింద డబ్బులు వచ్చినాయి. ఈ లోపు ఇంకా లోన్కి సంబంధించిన అప్రూవల్ ఉంది, ఇంకొక 5-6 వేల రూపాయల దాకా, 5-6 వేల కోట్లు వస్తాయి ఈ నెలలో. లోన్కి ఆల్రెడీ జగన్ టైంలోనే అప్లై చేశారు, దశల వారీగా ఓకే చేసింది అది, ఆ డబ్బులు కూడా వస్తాయి ఈ నెల. నాకు తెలిసి 1వ తారీఖు జీతం, 1వ తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే మెయిన్ ఉద్యోగులు, పింఛన్దారులు ఈ రెండింటినే లక్ష్యంగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా. ఆయన కూడా సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారు, లేదు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇది కూడా స్టార్ట్ చేయాలంటే అవుతుందా రేపు 1వ తేదీ నుంచి? 1వ తారీఖుకి ఇప్పుడు 1వ తారీఖుకి దీనికి సంబంధం లేదు కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్. అంటే 1వ తేదీనే జీతాలు అయి పడాలి కదా అందరికీ. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కాదు కదా అంటున్నా, అదేంటి పరిపాలన గాడిలో పెట్టడం. 1వ తారీఖున జీతాలు పడ్డప్పుడు పరిపాలన గాడిలో పడిందని ఉద్యోగులు సంతృప్తి పడతారు, అది చేసేస్తారు నాకు తెలిసి. అదే సందర్భంలో 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం, ఈ లోపు ఇంకా టైం 18 రోజుల దాకా ఉంది కదా. ఈ 18 రోజుల లోపు వాలంటీర్ల సిస్టమ్ సెట్ చేసుకోవాలి, అది ఒక ఫార్మాట్ తయారు చేసుకోవాలి, ఫార్ములా తయారు చేసుకోవాలి, ఎవరిని పెట్టాలి ఏంటి అన్నటువంటిది, దాని ప్రకారం సాగే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది 15 రోజులు ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, అంటే 15 రోజుల దాకా అన్నటువంటిది ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎంత అనేది. అయితే మెగా డిఎస్సి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది, 50,000 లక్ష అంటే వాళ్ళు చెప్పింది అదే కదా. గత లెక్కల్లో ఉన్నటువంటిది మనకు కనబడుతున్నది అయితే 6,500 ఏమో ఉన్నాయని. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే కొన్ని స్కూల్స్ మెర్జ్ చేశారు, అవును, ఆ మెర్జింగ్ వల్ల చాలా పోస్టులు పోయినాయి. మన 6,000 కూడా ఈయన ఇచ్చేసాడు
ఈ జగన్ గారి హయాంలో మన 6,000 పోస్టులు వచ్చేసినాయి, అంతకు మించి లేవని అప్పుడే అన్నారు. మళ్ళీ మెగా డిఎస్సి వేసి లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే కోర్టు దాన్ని ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేస్తారు. అదే చేసిన అన్నీ వస్తాయి కదా. అదే దాని వరకునే చేస్తారు నేను అనుకోను. మళ్ళీ స్కూల్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా? మళ్ళీ ఆ మెర్జ్ చేసిన స్కూల్ మళ్ళీ డివైడ్ చేసి కొత్త స్కూల్ అయితే ఇప్పటికిప్పుడు అవ్వదు కదా, దానికి ఒక ఫార్మేట్ తయారు చేసుకోవాలి, ఒక విధి విధానాలు. ఇప్పుడు స్కూలు బిగిన్ అయ్యే టైం, అవును, ఈ టైంలో కొత్తగా ఏం చేస్తారు తీసుకొచ్చి, ఎందుకంటే ఆయన చాలా స్కూల్ రావాలి కదా స్కూళ్ళకి. చాలా స్కూల్ని సచివాలయాలుగా మార్చేసాడు ఆయన. సచివాలయంగా మార్చేసి కొన్ని చోట్ల అవి లేవు, బిల్డింగ్స్ కూడా లేవు ఇప్పుడు. మళ్ళీ అది సాధ్యం అవుతుంది. పబ్లిక్ డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎగబడుతున్నారా బేసిక్గా? గవర్నమెంట్ స్కూళ్ళకి మొన్న ఉన్న వాటికి అయితే మంచిగా ఉన్న వాటి దగ్గరికి స్టూడెంట్స్ బాగా వచ్చారు నోడు. ఇప్పుడు అది ఉంటుందా? వీళ్ళు ఒక ఏడాది పని చేసిన తర్వాత స్కూళ్ళ పనితీరు ఈ ఏడాది వదిలేయాలి. ఇప్పుడైతే మొన్న ఆపేసినటువంటి రిక్రూట్మెంట్ చేయాలి. దాని పేరే మెగా డిఎస్సి అని పెడతారు. ఆయన డిఎస్సి అన్నాడు, వీళ్ళు మెగా డిఎస్సి అంటారు. అంతకు మించి ఎక్కువ ఉద్యోగాలు అయితే గీతే 100-200 ఎక్స్ట్రా ఏమైనా వేస్తారు వీళ్ళు, అంతకు మించి ఏముండదు. ఆ తర్వాత ఒక 1 year అయ్యాక ఈ చదువులు ఇంగ్లీష్ మీడియం సరిగ్గా చెప్తున్నారా లేదా, లేకపోతే ఆ స్కూళ్ళలో వసతులు బాగున్నాయా లేదా, ఈ మధ్యలో సిస్టమ్స్ చాలా పెట్టుకొచ్చారు కదా, అది సక్రమంగా ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్కి జనం ఎగబడుతున్నారు అనుకున్నప్పుడు అప్పుడు స్కూళ్ళు పెంచడం అనేది ఉంటుంది. ప్రధాని మోడీ మరి ఇంకొకసారి వచ్చే సందర్భం అయితే నాకు తెలిసి ఇంకా చాలా కష్టమే. ఎన్నికల ముందు అంటే ప్రచారం కోసమని, ఇప్పుడు మహా అయితే దీనికి ప్రమాణ స్వీకారం మళ్ళీ వచ్చి ఇక్కడ హామీలు ఇవ్వడం అనేది ఇంకోసారి జరుగుద్దో జరగదు అంటే ఇంకో టర్మ్ ఏమన్నా ఉంటుందో ఆయన మాట్లాడడం, లేదంటే వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్తోనే మనకు రావాల్సిన ఆ పెండింగ్లో ఉన్న నిధులు కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ నెరవేరిపోతాయి అనుకోవాలా? ఇక్కడ ప్రత్యేకించి దీనికి మీటింగులు పెట్టి చెప్పడం ఏముండదు. ఎలక్షన్స్ అప్పుడు చెప్పినటువంటిది కూడా ఏం లేదు కదా, అప్పుడు కూడా అడగడం కూడా ఏమి ఉండదు కదా, ఇచ్చినే చెప్పుకున్నారు. చాప కింద నీరులా తీసుకోవాలి తప్పించి ఆర్భాట ప్రకటనలు చేస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మిగతా కూటమి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు 11 పార్టీలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏం చేస్తారు, అక్కడ మిగతా ఐఎన్డిఏ భాగస్వాములు చూసారా, ఆ రాష్ట్రానికి చూసారా అని చెప్పి గొడవ బిగించేస్తారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది చేయటం? అప్పుడు మొత్తం ఇక్కడ ఒక పని చేస్తే మిగతా చోట్ల రచ్చ నడుచుద్ది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కూల్గా పని చేయించుకోవాలి, ఆర్భాట ప్రచారాలు కుదరదు. అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చా పక్క రాష్ట్రాలు తెలియకుండా? అంతే కదా, ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇచ్చినా తెలుస్తుంది కదా మామూలుగా, ఒక ప్యాకేజ్ రూపంలో. అదే అనేది అవి బయటికి చెప్పకూడదు. ఇప్పుడు ఎక్కడైతే క్రిందసారి రెవెన్యూ లోటు అన్నటువంటిది చంద్రబాబు గారి టైంలో వీళ్ళు అడిగారు. అడిగితే మీరు తప్పుగా చూపెట్టారు అబ్బాయి, ఇవ్వము అని చెప్పారు. దాని మీద చాలా రోజులు గొడవ అయింది. వాళ్ళు పవర్లో ఉన్న 4 ఏళ్లలో కూడా 3-4 సార్లు దాని మీద చర్చ వచ్చింది. బట్ వాళ్ళ లెక్కలు తీసి లెక్కల మాస్టర్ లాగా వివరించి చెప్పారు. 18వ సంవత్సరం తర్వాత వీళ్ళు విడిపోయాక అది చూసారా, రెవెన్యూ లోటు కూడా భర్తీ చేయలేదు, దుర్మార్గులని తిట్టారు. ఆ తర్వాత అప్పుడేమన్నది జగన్ ఏమన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళ దొంగ లెక్కల కాళ్ళు పక్కన పెట్టారు అని చెప్పుకొచ్చారు. మరి అదే జగన్ తను పవర్లోకి వచ్చాక ఏం చేయగలిగాడు, అక్కడికి పంపించి ఆ రెవెన్యూ లోటు అని వెంటపడ్డాడు. తను ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడల్లా రెవెన్యూ లోటు అన్నాడు. చివరికి రెవెన్యూ లోటు కింద 10,000 కోట్లు ఇచ్చారు. అప్పుడు ఎట్లా ఇచ్చారు అసలు, అంతకుముందు కుదరదాన్ని ఎట్టిచ్చారు? మరి అది మిగతా రాష్ట్రాలు అడగలేదే బేసిక్గా. కాబట్టి అట్లాంటి చాప కింద నీరులో పని నడవాలి కానీ అగ్రెసివ్ ప్రచారం చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. గుప్త సాయం జరుగుద్దా ఏపీకి? అంతే కదా, అంటే వీళ్ళు ఒక స్కీమ్ తీసుకుని ఈ స్కీమ్ మాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్ కోసం ఇది ప్రత్యేక ప్యాకేజీ ఇట్లా అని అనౌన్స్ చేసి వాళ్ళు దేశవ్యాప్తంగా చేతులు కాల్చుకోరు. హోదా అంశం అసలు ప్రస్తావనకు వస్తుందా, వచ్చే అవకాశం ఉందా లేదా? నాకు తెలిసి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ మాట ఎత్తి మళ్ళీ ఒక ఇది చర్చకి తెచ్చుకోవాలి అవసరం ఉందా తెలుగుదేశానికి? హోదా అనే కరెక్ట్ సబ్జెక్ట్ అయితే జగన్ ఎందుకు ఓడిపోతాడు? జగన్ హోదా తేలా, చంద్రబాబు నాయుడు హోదా తేలా. ఆ రోజున నేను చెప్పా, హోదా అన్నటువంటి అంశంకి తేనె తొట్ట కదిలించడం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు రేట్ చేసిన పాయింట్, పవన్ కళ్యాణ్ గారు కూడా పదే రేట్ చేసిన పాయింట్. ఇప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ చెప్పలే? ఇప్పుడు ఎన్నికల్లో ఇద్దరు కూడా ఎవరు హామీ ఇవ్వలేదుగా, మేము వస్తే హామీ ఇస్తామని, ఇది ఇస్తామని. అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఎదురు చెప్పలేదు కదా, అందరికి అర్థమైపోయింది. హోదా అన్నటువంటి పాయింట్కి హోదా అన్నటువంటిది ఇవ్వాలి అంటే ఫస్ట్ బేసిక్గా ఏంటంటే దేశంలో మనకు ఆ వాతావరణం ఉందా లేదా, నెంబర్ 1. రెండోది ఇప్పుడు ఆ సిస్టమే లేనప్పుడు ప్రత్యేకించి ఆంధ్రాకి తేగలుగుతారా?
వీళ్ళకి ఆంధ్ర కంటూ ఇవ్వగలిగితే దేశం అంతా నడుచుద్ది. నాకు తెలిసి హోదాకి బదులుగా ఏదైతే ట్యాక్స్ రెవల్యూషన్ ఉందో దాన్ని తీసుకొస్తారు. ఇది ట్యాక్స్ పరంగా మినహాయింపులు మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. అప్పట్లో 5 ఏళ్ళు ఇచ్చారు మనకి, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఇచ్చారంటారు జగన్ వచ్చినప్పుడు కూడా. అందుకని మీకు రాయలసీమలోను ఉత్తరాంధ్రలోనే వచ్చినాయి ఇండస్ట్రీస్, వాళ్ళు వచ్చినాయి వీళ్ళు వచ్చినాయి. అది మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు ఒక 5 ఏళ్ళు. అది జాగ్రత్తగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు అనుకున్నది ఇంకా అది ముగిసిన అధ్యాయమే, డిపెండబుల్ గవర్నమెంట్ రాలేదు. ఇక్కడ డిపెండబుల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ముగిసిన అధ్యాయంగానే హోదాను చూడాలి. అదే ఆ మాట ఇప్పుడు వైసీపీ వెళ్ళి రోడ్డు మీద మాట్లాడమనండి. అదే రేపు మాట్లాడతారేమో చూడాలి. అదే మాట్లాడదానండి, మాట్లాడితే రేపు పొద్దున్న జగన్కి అదే ఊరవుతుంది కదా, కేంద్రంతో తగవలు అవుతుంది కదా. ఇప్పుడు అంతకుముందు 2019 కూటమిలో లేరు, కేంద్రంతో ఏమి డైరెక్ట్ గా లేదు కదా, కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఉంది కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు కూటమిలో లేరుగా, 19 నుంచి 24 దాకా ఆయన లేరుగా, 24లోనే కదా కూటమిలోకి వచ్చింది. మరి ఈలోపు అడగలేదు బాబు గారు కూడా. అది కేంద్రంతో కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు, విభేదాలు వద్దనుకునేటటువంటి వాళ్ళు హోదా ఎత్తరు. కేంద్రంతో ఇప్పుడు కాంగ్రెస్ అంటా ఉంటుంది, కమ్యూనిస్టులు అంటా ఉంటుంటారు, అది నడుస్తుంది. రైట్, చూద్దాం. ప్రస్తుతం అయితే సంతకాలు అయితే ఏం లేవు, ఏం పెట్టలేదు. మరి రేపు పొద్దున్న ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు చెప్పిన 2 హామీలు సంతకాలు పెడతారేమో. అలాగే ఎటువంటి హామీలు కూడా మోడీ ఇవ్వలేదు. ప్రమాణ స్వీకారానికి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి అయితే వెళ్ళిపోయారు. రేపు పొద్దున్న ఇదే అంశాన్ని ప్రతిపక్షం రేట్ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి టీం దీని మీద ఏం మాట్లాడుతుంది చూద్దాం.